తండ్రి లేని ఒక ఆడపిల్ల కథను ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ పచ్చి సామాజిక వాస్తవం నిజంగా మన గుండెను పిండేస్తుంది. ఈ కథంతా ఆ అమ్మాయి అనుభవించిన భయంకరమైన ఒంటరితనం, ఆమె చేసిన ఒంటరి పోరాటం చుట్టే తిరుగుతుంది. చదువుకునే వయసులోనే నాన్న చనిపోవడం ఎంత పెద్ద విషాదమంటే, ఆమెకు అండగా నిలబడే ఆ తండ్రి రక్షణ శాశ్వతంగా దూరమైంది. పైగా చదివించే స్తోమత లేని తల్లి మాత్రమే మిగలడంతో ఆ పాప పరిస్థితి మరింత దయనీయంగా, అగమ్యగోచరంగా మారిపోయింది. మరి ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ అమ్మాయిని ఈ స్వార్థ సమాజం ఎలా ఆడుకుందో ఒకసారి చూద్దాం. ముందుగా ప్రేమ ముసుగు వేసుకున్న వంచకులు అచ్చం నక్కల్లా ఆమెను వెంటాడటం, వేధించటం మొదలుపెడతారు. పాపం కదా. ఇక మరోవైపు సొంత బంధువులేమో తోడేళ్లలా మారిపోయారు. ప్రతి చిన్నదానికే భూతద్దం పెట్టి ఆమె తప్పులనే వెతుకుతుంటారు. అసలు పాయింటేంటంటే, ఆ బంధువులు తమ సొంత తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఆ అమ్మాయిపై ఇలా ఎదురుదాడికి దిగుతారు. ఈ ఘోరమైన ఒత్తిళ్ల మధ్య ఆ అమ్మాయి భవిష్యత్తుకు ఒకటే పరిష్కారం అంటూ పెళ్లిచూపులు అనే నాటకం మొదలవుతుంది. కాని అస్సలు వాస్తవం చాలా భయంకరం. ఆ పెళ్లిచూపుల తంతు అక్షరాలా ఒక వేలంపాట్లా మారిపోవడం ఖాయం. వివాహమనే ఓ అందమైన పేరుతో ఒక ఆడపిల్ల మొత్తం జీవితం అక్కడ అత్యంత దారుణంగా అమ్ముడిపోతుంది. ఇక్కడ అతిపెద్ద ట్రాజెడీ ఏంటో తెలుసా? నా కూతురికి భద్రత దొరికింది అని ఆ తల్లి పడే తీవ్రమైన భ్రమే. జింకపిల్లను భద్రంగా కట్టేశాను అనుకుంటుంది ఆ తల్లి. కాని నిజానికి ఆమె దాన్ని సింహపు గుహలోకి పంపుతోందన్నమాట. ఫైనల్గా చూసుకుంటే ఇందులో తప్పు ఎవరిదైనా ఈ సమాజపు పట్టింపులకు బలయ్యేది మాత్రం ఆ అమాయక ఆడపిల్ల జీవితమే. మరి ఈ విషాదకరమైన బలిదానానికి అసలు బాధ్యులు ఎవరు? సమాజమా? పరిస్థితులా? ఆలోచించండి. ఇది జవాబులేని ప్రశ్న.